ఇప్పుడు మా అమ్మలు స్త్రీలు, ఆ స్త్రీల గురించి ఓ పాట. ఎంత కోహనావాదం అంటే ఈ దేశంలో వాళ్ళని అణిచిపెట్టడానికి నువ్వు ఆదిశక్తి అన్నారు, అణిచిపెట్టిరు. నిన్ను టీవీలు చూడమన్నారు, టీవీలో తనకు అనుకూలమైన వస్తువు వస్తే నువ్వు చూడు చూడు, తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేసినది ఒక పాట రాశాను. అయ్యా అయితే ఇటువంటి కోహనావాదం తిరుగువాడు. ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. కష్టమేదొచ్చిన కర్మంటు కష్టమేదొచ్చిన కర్మంటు కష్టమేదొచ్చిన కర్మంటు కూర్చోక కష్టమే వచ్చిన కర్మంటు కూర్చోక కర్మమేదో ఎరిగి ముందుకే సాగుతూ మగవాడి రాజ్యంలో చెల్లి మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. ఈ నోటికి తాళంపు పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాల నిన్నెదరగొట్టి, నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాల నిన్నెదరగొట్టి, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బ్రతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, రండ కొడుకుల బట్టి చెండాడు మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. అయ్యా మా దళిత స్త్రీలకు, మా ఉత్పత్తి కులాల స్త్రీలకు, అగ్రకులాల స్త్రీలకు ఉన్నటువంటి పాపం, వాళ్ళకున్న కష్టాలు అగ్రకులాలు. మొగడు కొడితే మావాళ్ళు కొడితే ఆడు మంచోడైతేనే ఉంటారు, లేకుంటే మానమానం పోతారు. కానీ అగ్రకులాల స్త్రీ ఏమండి నేను మీ పని మనిషిలాగా చూసుకోండి, కానీ నన్ను విడిచిపెట్టొద్దండి అంటే ఆడే చేస్తాడు. ఇదేమో కానీ ఎర్రగా కర్ర కాల్చి పిర్రపెట్టి మా వాళ్ళైతే ఓ బిడ్డో నీ ఇట్లా పిరిగిన రోజులు ఎత్తుకపోర్రా కట్టకపోరండి అంటే మనోళ్ళంతా ఫుల్ ఓపెన్. ఈ మనవాదం చేసి ఫుల్ దబాంచి పెట్టింది. అయ్యా ఇడుపు కాగితం నీకిస్తానంటే బతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, ఇడుపు కాగితం నీకిస్తానంటే బతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, వాడు లేకుంటే బ్రతుకులేనట్టే వాళ్ళ కాడలే బడిసస్తానంటావు, వాడు లేనట్టు బతుకులేనంటే వాళ్ళ కాడలే బడిసస్తానంటావు. ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, దుర్మార్గులను బట్టి కరకరాగోయి మగవాడి రాజ్యంలో చెల్లి అంత సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి అంత సెగలో లేవాలే మళ్ళీ. వీడు మగడు మనువాది. ఏ చూడే రామాయణం వస్తుంది టీవీలో, ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతివతని, మొత్తం చూడు నాకు వండి పెట్టకుండా పర్వాలేదు, మొత్తం 5 ఏళ్ళు చూసింది. ఆ రామాయణం వచ్చిన నిజాలు మహాతల్లి సీతమ్మలాగానే ఉంది. మళ్ళా నెల తర్వాత మహాభారతం స్టార్ట్ అయింది. పాండవులు పుట్టారు, పెద్దగా అయ్యారు, 5 మంది భర్తలు, ఒకటే భార్య. అది చూసింది ఆ తల్లి. ఏమండి నేను రామాయణం చూశాను, సీతలా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం చూస్తున్నానండి, అందులో 5 మంది భర్తలు, ఒక్కటే భార్య, నాకు కూడా 5 మంది. పూసే అరే నీ అమ్మ నువ్వే కదా వేసుకోవడం, నువ్వు రామాయణం చూడమంటే చూసాను, టీవీ నువ్వే ఇది చూడమంటే చూడే. కోహనావాదం. హిందూ మతం అనేది 2 మూతల పాము, హిందూ మతం అనేది 2 మూతల పాము, కింద పిర్రగిల్లి బుజ్జగించే తీరు. ఇది హిందూ మతం. అయ్యా ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, ఆ ధర్మం అంటే ఇళ్ళలో మను ధర్మము రోరన్నా, ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, ఆ ధర్మం అంటే ఇళ్ళలో మను ధర్మమే రోరన్నా, ఆ ధర్మం విప్పి చెప్పుతానన్నా, ఆ ధర్మ సారమేమో విప్పి చెప్పుతానన్నా.
ధర్మసారమేందో విప్పి చెప్పుతానన్నా, ధర్మసారమేందో విప్పి చెప్పుతానన్నా, ఆసక్తి ఉంటేనే ఆలకించునన్నా. ఈ జగతిలోని జనులంతా ఆహానలే బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట. బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహూరాజన్యకృత యద్వైశ్యో ఉరురస్య శూద్రాబ్ద పాదాజయత. అంటే మా పళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, పళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతిలోనంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతిలోనంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, శూద్రులు పుట్టింది. శూద్రుడు అంటే మాలా మాదే కమ్మరి కొమ్మరి శాఖలు ఎరికెళ్ళి అని వీళ్ళు గారు. అయ్యా మన రేవంత్ రెడ్డి, అయ్యా మన కేసీఆర్, అయ్యా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈ శూద్ర కులాలు అనేటోళ్ళు పుట్టినోళ్ళు చెప్పు కాలి నుండంట. అరే పుట్టవలసిన చోటు నుండి పుట్టారు కాబోలు ఈ మాలా మావే కమ్మరి కుమ్మరి శాఖలు ఎరికలు ఆమె గొల్లా గౌడ పద్మశాలిల పేరు వాడు చెప్పలేదన్నా. వాడు మనిషి ఎట్లా ఉడుతాడో ఈడ కూసుండి ఈ ప్రోగ్రాం మాదని ప్రేమతో కూర్చున్న మనుషులైనందరి మీకెరుక. బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక, బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక, గుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక, ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్న, అధర్మమంటే ఇలలో మను ధర్మమే వాయన్న, అధర్మమంటే ఇలలో మను ధర్మమే ఓరన్నా. ఇది ఒక తాత్విక విషయమే, తాత్విక విషయాన్ని చెప్తున్నాను. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి మరొక 2 అంశాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఒక్క విషయము అయిపోయింది.